దేవుని స్తోత్రాలు. ప్రేమిని వల్లరా గతించిన వారం అంతట్లో ఆయన ఆదరణ చూపించి మరి ఈ వారం మొదటి దినంలో మనం ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినాన్ని చూడలేని ఎంతోమంది అభాగ్యులు ఉన్నప్పటికీ మహోన్నతుడైన దేవుడు మన పట్ల కలిగిన అపారమైన ప్రేమ మరొక దినాన్ని మనకు ప్రసాదించాడు. ఇందును బట్టి ఆయనకి ఎంతో మనం రుణస్థులమై ఉన్నాం కనుక మన జీవిత కాలంలో ఆయన మహిమార్థంగా నిలబడడానికి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. కానీ ఈరోజు అనేక మంది వ్యాధిగ్రస్తులే కావచ్చు, అనేక సమస్యలతో ఉన్నవారే కావచ్చు, అనేక ఇబ్బందితో ఉన్నవారు కావచ్చు. ఆయన పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి వస్తారు. ఆయన దగ్గర ఆదరణ పొందాలని, తమ సమస్యకి పరిష్కారం దేవుని దగ్గర దొరుకుతుందని విశ్వసించిన అనేక మంది బిడ్డలు ఆయన దగ్గరకు వస్తారు. కారణం ఏంటంటే ఆయన దగ్గర మాకు నెమ్మది, సమాధానము, సంతోషము, సమృద్ధి, మా యొక్క అనేక విషయాలకు పరిష్కారము అది దొరుకుతుందని ఆశ కలిగి వస్తారు. కానీ కొంతమంది కొన్ని సందర్భాలను బట్టి కొన్ని విషయాల్లో తృప్తి పొందలేకపోతుంటారు. వాళ్ళు అనుకున్న తృప్తిని వాళ్ళు అనుభవించలేకపోయేటప్పటికీ వాళ్ళకి ఏం మనస్తత్వం కలుగుతుందంటే ఏంటో దేవుడు అన్న అసంతృప్తి వాళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటుంది. ప్రేమిల వల్ల దీనికి కారణము ఏంటి అని ఆలోచించరు. కానీ దైవ సేవకున్నో దేవుణ్ణో ప్రత్యేకించి వాళ్ళ మనస్సుల్లో విమర్శించుకోవడానికి ఇష్టపడతారు. దైవ సేవకుడు మనకు నిజంగా బాగా ప్రార్థన చేస్తుంటే మాకు ఈ సమస్యలు తొలగిపోయేవి. మరి దేవుడు కూడా ఎందుకో మా పట్ల ఇలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు అన్న ఆలోచనలు వాళ్ళ చేతుల్లో కలుగుతూ ఉంటాయి. కానీ ప్రియమైన వలరా ఈరోజు క్రైస్తవులంగా ఇది ఎందుకు జరగలేదు, దీని గల కారణం ఏంటి అన్న ఆలోచన కంటే కూడా ఎదుటివారి మీద నేరం మోపడానికి ఇష్టపడుతున్నాం. కానీ ప్రభు అంటాడు, నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. దేవుని స్తోత్రం. ఎలాంటి వాడైనప్పటికీ కూడా, వాడు ఎలాంటి పాప అయినప్పటికీ కూడా, ఎలాంటి దుర్మార్గుడైనప్పటికీ కూడా వాడిని ఎంత మాత్రం కూడా నేను త్రోసివేయను. ఆశపడి వచ్చిన వారిని ఆశపడి వచ్చిన వాడిని వాళ్ళ ఆశ నెరవేరుస్తానే కానీ నిరుత్సాహపరిచి వాడిని నేను ఎన్నడూ కూడా త్రోసివేయను. జాగ్రత్తగా వినాలి. ఈరోజు కొన్ని సమస్యలు నీ చేతిలో ఉంటాయి. కొన్ని సమస్యలు నీ చేతిలో ఉన్నప్పుడు ఈ సమస్యకి ప్రభు దగ్గర పరిష్కారం ఉందని వస్తావు. కానీ ఇవి ఎందుకు తీరలేదు, దీని గల కారణం ఏంటి అన్న ఆలోచన కంటే కూడా ఎదుటి వారిని విమర్శించడానికి ఈరోజు మనం ఇష్టపడుతున్నాం. కానీ దీనికి నిన్ను నీవుగా పరిశోధించుకొని పరీక్షించుకొని ఎందువల్ల ఈ కార్యం జరగలేదన్న ఆలోచన కలిగి నిన్ను నీవు పరిశీలించుకుంటే దీనికి గల స్థితిగతులు ఏంటో బాగా తెలుసుకోగలవు. కానీ దీన్ని బట్టి ఆలోచించడానికంటే కూడా త్వరగా ఆవేశపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రేమిల వల్లరా పరిశుద్ధ లేఖన భాగంలో
ఒక మాట చదువుతూ ఉంటే నాకు ఈ మాట దేవుడు బయలుపరిచాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని గమనిస్తే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని గమనిస్తే, నీవు జాగ్రత్తగా అక్కడ ప్రత్యేకమైన మాట ప్రభు చెప్తున్నాడు. నీవు జాగ్రత్తగా దేవుని సన్నికొచ్చి నీవు మళ్ళీ వచ్చాను కదా మళ్ళీ వెతకడం ఏంటి అనుకుంటావేమో. నీవు మానవాతీతుడివి, ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు. ఆయన్ను కనుగొనాలంటే ఏమంటాడు అక్కడ? నీవు జాగ్రత్తగా వెతికాలి. చదువమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుడు. అది సంగతి. ఇక్కడ ఏమంటాడు? సర్వశక్తుడగిన దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు కొన్ని కార్యాలు మన చేతిలో జరగట్లేదు? ఎందుకు నీ సమస్యలు నేను విడిచిపెట్టి పోవట్లేదు? ఎందుకు నీ హృదయంలో ఉన్న ఆవేదన తొలగించబడటం లేదు? ఆయన సమాధానక కర్త కదా, ఆయన సమస్తము సమకూడి జరిగించేవాడు కదా. ఈరోజు మా జీవితంలో ఎందుకు ఈ యొక్క ఒడిదుడుకులు, ఎందుకు అసమాధానమైన జీవితము, ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఎలాగ మమ్మల్ని కబళిస్తూ ఉన్నాయి అని మనం దూషించుకునే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకుని దేవుణ్ణి విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అంటాడు, నీ నీతికి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయున దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగానే. నేను దేవుణ్ణి కదా, నా దగ్గరకు వస్తే నీకు అన్ని సమకూడి జరుగుతాయని నువ్వు ఆశపడుతున్నావేమో. నా దగ్గర అలాగే జరగదు. కానీ నేను నీ కుటుంబంలో ప్రతి సమస్య తొలగించబడాలి అంటే, నీకున్న అసమాధానము సమాధానంగా మార్చబడాలంటే నీవు నీతిని వెతకాలి. ముందు నువ్వు నీతిపరుడు కావాలి. నువ్వు నిరీక్షణ ఎట్టిది అంటే, ఆయన దగ్గరికి రావాలంటే నేను పవిత్రతతో ఆయన దగ్గరికి రావాలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎలాంటి పవిత్రత అంటే, ఏదో స్నానంగనం చేసేసి మంచి బట్టలు కట్టేసుకుని నీటిగా రావడం పవిత్రత కాదు. కానీ నీ హృదయము శుద్ధి చేయబడి, నీ హృదయము నిష్కళంకమైనది, నీ హృదయములో నా దేవుడు తప్పకుండా నా మనవి ఆలకిస్తాడు అన్న ఆలోచనతో నువ్వు రాకుండా నీ ఇష్టానుసారంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవున్న కార్యం జరిగించమంటే వీళ్ళయ్యే పని కాదు. కానీ నీ నీతికి తగినట్లుగా నువ్వు ఎలాంటి పరివర్తన కలిగి ఉన్నావో, దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసపు జీవితం ఏంటో దానిని బట్టే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దైవ సేవకులుగా మేమైనా సరే వాక్యం చెప్తున్నాం కదా, అనేక ప్రాంతాలకి శ్రమపడి వెళ్ళి వాక్యం చెప్తున్నాం కాబట్టి మేము నీతి పరులమి అని చెప్పుకోవడానికి వీలు కాదు. మన ప్రవర్తనలు నీతి కనపడాలి. మన యొక్క ఉద్దేశాలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన యొక్క నడవడిక సమస్తములో నీతి కనపడడానికి ఇష్టపడాలి. అందుకంటాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రేమను వల్ల ఈరోజు నీవు అనుకుంటున్న స్థితిగతులు ఏంటో తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా దగ్గరకు వచ్చావంటే ఏదో సమస్య నీ చేతిలో ఉంది. ఎలాగా అంటారేమో, నాకేం లేదు, నాకు అన్నీ కుదువన్నాయి అన్నది ఒక ఆమె. బాగా తెలుసు. ఒక దైవ సేవకుని తరచు చూస్తూ, దైవ సేవకుడు ఆయనకు నడవడిక నచ్చిన తర్వాత ఆ దైవ సేవకుని ఆమె ఇంటికి ఆహ్వానించి ఆమె ఆయనకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? బతుకుడా, ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే మీరు భోజనం చేయాలి, మా ఇంట్లోనే మీరు బస చేయాలి, మా ఇంటి నుంచి మీరు సువార్తకి బయలుదేరాలి, కానీ ఈ గ్రామంలోకి వస్తే మా ఇంట్లోనే మీరు అడుగు పెట్టాలి అని ఆయన బలవంతం చేస్తే, దైవ సేవకుడు తన పనివారు తరచు ఆ ఇంటికి వచ్చినప్పుడు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు అంతా ఆ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొని ఆ గ్రామంలో సువార్త ప్రకటించేవాళ్ళు. ఒకానొక రోజు ఈ దైవ సేవకుడికి ఆ కుటుంబం పట్ల ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, దైవ సేవకుడైన నన్ను వీళ్ళు ప్రేమతో ఆహ్వానించి నా పట్ల చాలా శ్రద్ధ భక్తులు నిలిపి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ఈ కుటుంబానికి నేను రుణస్థున్నై ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ కుటుంబానికి నేను రుణస్థున్నై ఉన్నాను గనక, ఈ కుటుంబానికి నేను రుణస్థున్నై ఉన్నాను గనక ఈ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి తన పనివాడైన ఆ దగ్గర ఉన్న వ్యక్తిని ఆమె దగ్గరకు పంపిస్తే, చాలా జాగ్రత్తగా వినాలి. దైవ సేవకుడు పంపిస్తే ఆయన వెళ్ళి, అమ్మా, మా యజమానుడైన మా దైవ సేవకుడు చెప్తున్నాడు, మమ్మల్ని ఇంత శ్రద్ధగా నువ్వు చూస్తున్నావు కదా, దీన్ని బట్టి మేము మీకేదైనా చేయాలనుకుంటున్నాం, ఏం చేయమంటారో చెప్పండి, ఈ పట్టణం యొక్క రాజుతో మాట్లాడమంటారు మిమ్మల్ని గురించి అని చెప్తుంటే, ఆ మంటది, అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కూతురు అంటే ఏమీ లేదు, నాకు చాలినంత ఉంది, నేనేదో మీ దగ్గర ఆశించి మిమ్మల్ని నేను ఆహ్వానించలేదు. దైవ సేవకులుగా మా ఇంటికి రావడము మాకు దీవెనకరము, మాకు ఆరోగ్యకరము, మాకు ఆశీర్వాదకరము. ఇందును బట్టి పిలిచాను, కానీ మీ దగ్గర ఏదో నేను ఆశించి నేను పిలవలేదు అని చెప్పింది. ప్రేమను వల్లారా, అదే మాట దైవ సేవకుడు విన్న తర్వాత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం పట్ల ఒక ఆశ కలిగి ఉంది. ఏదేమైనా సరే ఈ కుటుంబాన్ని పట్ల చూపిస్తున్న ప్రేమ అనురాగాలను బట్టి ఈ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఈ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఆయనకు ఒక మనసులో ఒక తలంపు. కానీ ఆమె ఏమి వద్దన్నది కదా, ఇంకెందుకులే మనము మౌనంగా ఊరుకుందాము అన్న ఆలోచన అయితే రాలేదు. కానీ ఏదో ఒకటి కుటుంబానికి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ కొంచెం ఆపితే చేతులు జోడిస్తూ ఉన్నాను. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా దేవుని నువ్వు సన్మానించగలిగి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనకు నమ్మకంగా ఉంటే నువ్వు ఏదో ఆయన దగ్గర ఆశించాల్సిన అవసరం లేదు, కానీ నీ పట్ల ఆయన ఆశ కలిగే ఉంటాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది ఈ మాట? నువ్వు నిస్వార్థపరుడవై, నిస్వార్థపరురాలువై యెహోవా సముఖములో ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు నువ్వు చెల్లిస్తూ ఉన్నప్పుడు, నువ్వు నిస్వార్థపరుడవై ఉన్నప్పుడు నీ పట్ల దేవుడు ఆశ కలిగి ఉంటాడు. నీ జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలని తృష్ణ కలిగి ఉంటాడు. ముందుకు పరిపిస్తున్నాడు. పరిపతి
ప్రేమను వాళ్ళరా, అర్థం కావట్లేదా? ప్రేమను వాళ్ళరా, నీ నా పట్ల కూడా నీ యొక్క నిస్వార్థమైన జీవితాన్ని బట్టి నీవు ఏమి అడగకపోయినా నీలో ఉన్న పవిత్రతను బట్టి నీ దగ్గరకు వచ్చి నీకేం కావాలో తెచ్చడానికి ఇష్టపడతాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఆమె చూపిస్తున్న దైవ సేవకుడు ఆ దైవ సేవకుని పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధ, భక్తులను బట్టి ఆయనకు ఒక ఆశ కలుగుతుంది హృదయంలో. ఈ కుటుంబానికి నేను ఏదో ఒకటి చేయాలి, ఈ కుటుంబం పట్ల నేను చాలా రుణస్థునయ్యున్నాను గనుక ఆ కుటుంబానికి నేను ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఆయన కలిగింది. ఆమె ఏమి వద్దు, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా, నేనేదో ఆశించి నిన్ను పిలవలేదు అని చెప్పినప్పటికి కూడా మనసులో ఒక ఆలోచన, ఇంత శ్రద్ధ కలిగి ఉంటే నేను మౌనంగా ఉండడము అది మర్యాద కాదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రతిరోజు తన దగ్గర ఉన్న పనివాడిని ఆ ఇంటి మీద ఒక కన్నేమని చెప్పాడు. ఆ ఇంట్లో ఏదైనా కొదువు ఉందేమో చూడరా, ఏదో ఒకటి మనం చెయ్యాలి, నా మనసు ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒకటి తపన కలిగి ఉంది అని చెప్పేసి ఆ పనివాడికి చెప్తే, ఎందుకు ఈ మాట ఈరోజు మీతో పంచుకుంటున్నానంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కడిలో ఏదో ఒక కొదువు ఉంటుంది. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా అమ్మా? మనిషి జీవితంలో ఏదో ఒక కొదువ. ఆ దైవ సేవకుడు చెప్పిన మాటకి ఆ పనివాడు వెతుకుతూ ఉన్నాడు. ఒకరోజు పరిగెత్తుకుంటూ బోధకుడా నేను గమనించాను బోధకుడా, ఏంట్రా ఏ కొదువు ఉందా ఇంట్లో? విస్తారమైన వస్తుంది బోధకుడా, ఆ ఇంట్లో కొదువు అనేది ఏమీ లేదు బోధకుడా. ఈ గ్రామములో మహాగనురాలు అంటే ఆ మొక్కటే. ఆమె గనురాలు, మంచి ఘనత వహించిన వ్యక్తి, నీతిలో కావచ్చు, నడవడికలో, ప్రవర్తనలో, దైవ భక్తిలో సమస్తములు నీతి కలిగి ఉంది. మరి కొదువేంట్రా అంటే ఆ పనివాడు చెప్తున్నాడు, బోధకుడా అన్ని కలిగి ఉంది కానీ ఒక్కడు కొదువుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంట్రా అంటే ఆస్తి అయితే విస్తారంగా ఉంది కానీ అనుభవించడానికి సంతానం ఈ ఇంట్లో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మన్నది నాకు అన్నీ ఉన్నాయి సమృద్ధిగా, నాకు కొదువంటూ ఏమీ లేదు అని చెప్పిన ఆమెలో ఎక్కడో ఏదో కొదువ. గమనించాలి, ఆమె నీతిమంతురాలే, ఆమె దేవుని పట్ల, దైవ సేవకుని పట్ల ప్రేమ, భక్తులు, విధేయత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమెలో ఏదో కొదువ. వెంటనే ఆ పనివాడు చెప్తున్న మాటని తెలుసా, అయ్యా ఈ కుటుంబంలో విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నారు, ఈ గ్రామంలో వీళ్ళకి మించిన గనులు లేరు, అయినప్పటికీ కూడా ఒక కొదువు ఉంది ఇంట్లో. ఏంటి కొదువు అంటే, ఎన్ని కలిగి ఉన్నా అనుభవించడానికి గర్భఫలము లేదు వాళ్ళ జీవితంలో. మరి ఇంత నీతి కలిగి ఉన్న ఈ వ్యక్తి జీవితంలో ఏదో ఒక కొదువ. ప్రేమని వలన ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఈ లైవ్లో వింటున్న ప్రతి బిడ్డ చేతిలో ఏదో ఒక కొదువ. ఎందుకు ఈ కొదువ సమృద్ధిగా జరగట్లేదు అంటే, నీ నీతి ఇటుతో గమనించగలిగితే నీ నీతికి తగినట్టుగా ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. కొట్టు చెప్పట్ల. నీ నీతికి తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు నేరస్తుడా? దైవ సేవకుడైన వాడు నేరస్తుడా? నీ పట్ల, నీ కుటుంబం పట్ల శ్రద్ధ, భక్తులు నిలిపిన వాడు కాదా? ప్రీతిని బిడ్డలారా, చేతులు జోడించి చెప్తున్నాను,
దేవుని పిలుపు అందుకొని దేవుని పాత్రగా, దేవుని పనివాడిగా, దేవుని వాడుకునే దైవ సేవకుడు సంఘము పట్ల, సంఘములో ఉన్న ప్రతి కుటుంబం పట్ల ఆశ కలిగి, తృష్ణ కలిగి, ఏమిటి ఆ కుటుంబ బాగోగుల కొరకు విలపించి ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈ ఏడుపుకు తగ్గట్లుగా నీవు నీతి కలిగి, నీతికి వారసత్వం కలిగి నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు దైవ సేవకుని విజ్ఞాపన, నీ నీతి రెండూ తోడయ్యి నీ ప్రతి అవసరము యేసయ్య నామములో తీర్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభువు వారి దగ్గరికి ఎంతో మంది రోగగ్రస్తులు తీసుకొస్తే ఆయన, నాయనా నేను దేవుణ్ణి కనుక మీ అందరి కొరకు నేను ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి నీ రోగాన్ని తొలగించేస్తాను, నీ ఇబ్బందులు తీసేస్తాను అని చెప్పాడా? ఎక్కడ కూడా ఆ మాట అనలేదు. కానీ ఆయన అంటాడు, నా కుమారుడా, నీ యొక్క విశ్వాసం నీకు స్వస్థత కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం నీకు స్వస్థత కలుగు చేస్తుంది. నీలో ఉన్న స్వల్ప అవిశ్వాసము నిన్ను నీట ముంచిందని తన భక్తుడైన పేతురుతో అంటాడు. నీ విశ్వాసము నీటి మీద నడిపించింది, నీ స్వల్ప విశ్వాసము నీటిలో ముంచింది. ఈరోజు ఎక్కడో అవిశ్వాసపు జీవితం ఎక్కడో నీ బ్రతుకులో ఉంది. నువ్వెంతటి ప్రార్థన పరుడవైనా, జ్ఞాన వివేచము కలిగిన వాడివైనా, ఎక్కడో కాస్త అవిశ్వాసపు ఆలోచన, ఇందుని బట్టి నీకు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు. అందుకే ప్రభు అంటాడు, నీ నీతిని బట్టి, చదవమ్మా, నీ నీతిని బట్టి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట ఎంతైతే కొద్దిగా ఉంది, నీ నీతి బలపరచబడుతున్న దాన్ని బట్టి నీ ఆశీర్వాదం రెట్టింపుగా మార్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మందిని గమనిస్తే చాలా ఆ యొక్క ఆలోచన కాస్త కష్టకరంగా ఉంటుంది నాకు కూడా వినడానికి. ఇంతకన్నా భక్త్య, ఇంతకన్నా నీత్య, వాళ్ళకన్నా నేను గొప్పగానే ఉన్నానులే, వాళ్ళకన్నా నేను నా భక్తి చాలా జాగ్రత్తగా ఉందలే అని అనుకోవడము అవివేకం. ఎదుటి వారిని చూసుకుంటే మనము భక్తిహీనులమైపోతాం. నీవు దేవుని వైపు చూస్తే ఇంకా బలపరచబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు దేవుని పిలుపొందుకున్న తర్వాత లోకములో ఉన్న వాటి యావత్తు కూడా నేను పెంటతో సమానంగా ఎంచిన అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు గొప్ప రాజరికాన్ని చేసిన వ్యక్తి. పౌలుగా మార్చబడిన తర్వాత తన బ్రతుకు యావత్తు జాగ్రత్తగా ముందుకు సాగిస్తూ ఉన్నాడు. కొడి ఎడమల చూడక ముందున్న క్రీస్తు వైపు, తన పొందబోతున్న ఆ జీవికిరీటం వైపు చూస్తూ పరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎందుకు లాభము? ఈరోజు నా నీతిని బట్టి నేను చనిపోతే దేవుడి కుడిపార్శ్వానికి వెళతాను. ఒకవేళ బ్రతుకుంటే దేవునికి మహిమార్థంగా బ్రతుకుతాను. ఇది ఆయన తీర్మానం. బ్రతికితే దేవుని కొరకే బ్రతికిస్తే చనిపోతే దేవుని కుడిపార్శ్వానికి వెళతాను, అది నాకు లాభం అన్నాడు. ఇలాంటి తీర్మానం కలిగిన వ్యక్తిలో పాపం ఏదన్నా ఉంటుందా అంటే నీతికి వారసుడని చెప్పాలి. ఇలాంటి వ్యక్తి కూడా పక్క వ్యక్తిని చూసి ఆ పాస్టర్ కన్నా, ఈ పాస్టర్ కన్నా, ఆ పాస్టర్ కన్నా, ఉండబడ్డ దైవ సేవకుల కన్నా, ఉండబడ్డ 12 మంది కన్నా కూడా నా తీర్మానం గొప్పది అనుకున్నాడా?
అనుకున్నాడా? యేసై వైపు చూసి, క్రైస్తవుడి వైపు చూసి ఆయన అనుకున్న మాట అంటే తెలుసా? పాపులలో ప్రధాన పాపి నేను అన్నాడు. దేవుని స్తోత్రం. పాపులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ ముఖ్యమైన పాపి నేను అన్నాడు. అంత నీతిమంతుడు ఎందుకు చెప్పుకున్నట్టు? కారణం ఏంటి? గమనించాలి. మనిషి జీవితంలో ఏదో ఒక అవకతవక, దీన్ని తొలగించడానికి యేసు ప్రభుల వారు మానవాతీతుడిగా ఈ లోకములోకి సశరీరుడిగా వచ్చి, ఏమండి, ఆయన నీకుండబడ్డ ఒడిదుడుకును సవరించి తనతో తీసుకెళ్ళడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆయన లేకుండా నీ ఒడిదుడుకులు సవరించబడలేవు. నీ నీతికి తగినట్లుగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేసేవాడై అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి వానికి ఇచ్చి జీతము నా చేతిలో ఉంది. వాని క్రియలు, నీ క్రియలు ఎట్టివో దాన్ని బట్టే దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని అనుభవిస్తావే. కానీ ఏదో సంవత్సరాల తరబడి నీ సర్వీస్ ఎక్కువైందని చెప్పేసి నేను ఆశీర్వదించేవాడు కాదు దేవుడు. నీ నీతికి తగినట్లుగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేసేవాడు. చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ప్రేమిల వల్ల ఒకానొక రోజు యేసయ్య వారి దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చాడు. మనకు బాగా తెలుసు. బోధకుడా, వీడి కళ్ళు తెరిపించమని అడిగాడు. బోధకుడా, వీడి కళ్ళు తెరిపించమని అడిగితే ఇక్కడ చాలా చాలా ప్రత్యేకమైన మాట, నాకు చాలా ఇష్టం ఉంటుంది ఆ మాట. ఆడు చేయబట్టుకొని ఊరు వెలుపులకు తీసుకెళ్ళాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడుకున్నా నీకు కళ్ళు తెరవబడును గాకంటే తెరవబడతాయి కదా. నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడును గాకంటే మార్చుంది కదా. కానీ ఆడుకుండబడ్డ లోపము తొలగించబడి వాడు పరిపూర్ణుడు కావాలి అని యేసయ్యకి తెలుసు కనుక, అలాంటి యేసయ్య తలంపులో ఉన్న ఉద్దేశము జరగాలి అంటే ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎలాగుండాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. వీడి కళ్ళ మీద చేపెట్టి కళ్ళు తెరవబడును కాకంటే వచ్చేస్తే లేదా అన్నాడు అనుకో, వాడి జీవితం మారిపోద్ది. అలాంటి శక్తి సంపన్నత కలిగిన వాడు మన దేవుడు. కానీ ప్రేమని బలరా, వాళ్ళు వచ్చి బతుకుడ వీడి కళ్ళు తెరిపించమంటే వెంటనే వాళ్ళు చేపట్టుకున్నాడు. కళ్ళ మీద కదా చేయబెట్టాలి, ఎందుకు పట్టుకున్నట్టు జాగ్రత్తగా గమనిస్తే ఇదొక ప్రత్యేకమైన మాట. వీడు గుడ్డితనము కలిగి ఉన్నాడు గనక, అంధకారములో ఉన్నాడు గనక, ఏమని వీడి యొక్క కండ్లు తెరవబడాలి అంటే, వీడి యొక్క జీవితము వెలిగించబడాలి అంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వీడి చేపట్టుకుని ఊరు వెలుపులకు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఉన్న మహత్తరమైన కార్యాలను నువ్వు చవి చూడాలన్నా, నీ జీవితంలో ఒడిదుడుకులు తొలగించబడి నీవు ఆనందించాలన్నా, ఆశీర్వాదము అనుభవించాలన్నా, ఆయుష్ కలిగి బ్రతకాలన్నా, నీ ప్రతి అవసరము యేసయ్య నామములో తీర్చబడాలన్నా నీవు కూడా ఊరి వెలుపలికి రావాలి. అనగా నువ్వు ప్రత్యేకించబడిన జీవితంలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడేమో ప్రార్థన చేసుకుంటాం, బయటికి వెళ్ళిపోయి అందరితో కలిసి లోకంలో ఉన్న మాటలతో కలుపుకొని వాళ్ళతో కలిసి ఆనందిస్తుంటాం. వాళ్ళు పొంది ఆనందము తాత్కాలికమైనది, నీవు పొంది ఆనందము శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటాడు, మీరు ఆనందించండి, ఉల్లసించండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను మీకు ఆనందాన్ని కలుగు చేయాలనుకుంటున్నాను. నేనిచ్చే ఆనందం లోకపరమైనది కాదు, లోకం ఇచ్చే ఆనందం కాదు. నేనిచ్చే ఆనందము
ఆ పరిస్థితి వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము ఇచ్చే ఆనందము తాత్కాలికమైనది, కానీ నేను ఇచ్చే ఆనందము శాశ్వతమైన ఆనందము. దేవుని స్తోత్రం. వీడి కొండపడ్డ గుడ్డితనము తొలగించబడి, వీడి మనోనేత్రము వెలిగించబడి, సూపరునికి కావని దేవునికి కానీ వీడు నచ్చే విధంగా మార్చబడాలి అంటే వీడి ఇక్కడ ఉండడం కాదు, వీడు సమాజానికి వెలుపలికి రావాలి. నీ జీవితం సభివృద్ధి చేయబడాలి, లోకం నుంచి వెలికి చేయబడాలి. నాకు సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు సరి చేయబడతావు, స్థిరపరచబడతావు. నీ ప్రతి అవసరము యేసు నామములో తీర్చబడుతుంది. వాడిని ఊరు వెలుపలకు తీసుకెళ్ళిపోయి వాడి కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసి, సహోదరుడా నీకేం కనబడుతుందంటే ఆడు అంటాడు, మనుషులైతే నాకు కనబడుతున్నారు కానీ వాళ్ళు చెట్లు వలె తిరుగుతున్నారు అన్నాడు. ఊరు వెలుపలకు వచ్చినంత మాత్రం చేత వీడు స్థిరపరచబడలేడు, కానీ దేవుని మాట పట్ల వీడు స్థిరపరచబడాలి. దేవుని స్తోత్రం. వాడు ఊరు వెలుపలకు వచ్చాడు. ఊరు వెలుపలకు వచ్చిన తర్వాత యేసు ప్రభువు వాడు కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసి, నీకు ఏదైనా కనబడుతుందంటే మనుషులు కనబడుతున్నారు కానీ నాకు చెట్లు వలె తిరుగుతున్నాడంటే, మరలా వాడి కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాస్తాడు, వాడు కుదర్చబడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసపు జీవితంలో నువ్వు కుదర్చబడాలి, స్థిరపరచబడాలి, బలపరచబడాలి. అప్పుడే దేవుని గొప్ప కార్యాలను చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వాడు బాగుగా చూడగలిగి, బతుకుడా ఇప్పుడు బాగుగా చూస్తున్నాను, క్రీస్తులో స్థిరపరచబడాలి, క్రీస్తులో బలముగాను నాటబడాలి. అవిశ్వాస పలుకు నీ బ్రతుకులోకి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే గొప్ప కృప, పరలోక రాజ్యము, నువ్వు పొందబో ఆనందాన్ని తప్పకుండా నువ్వు చూడగలవు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు ప్రభువు, నీ నీతికి తగినట్లుగా నీకు ప్రతిఫలమును దేవుడు కలుగు చేయనుగాక. ఈరోజు ప్రియమైన వల్లరా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏదో ఆశిస్తాం, తప్పు లేదు. దేవుని దగ్గర కాకపోతే ఎవరికాడ ఆశపడతాం మనము? ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన యేసయ్య. కానీ ఆశపడాలి అంటే ఆయన అనుగ్రహం ముందుగా మనం పొందేవాళ్ళంగా ఉండాలి. ఆయన అనుగ్రహం పొందకుండా ఎంత ఆశపడే ప్రయోజనము లేదు. హల్లెలూయా. ఆయన అనుగ్రహం కావాలి. ఆయన మాట పట్ల ప్రగాఢమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ప్రతి అవసరము యేసయ్య నామములో తీర్చబడుతుంది. అట్టి కృప దేవుని మనకు కలుగు చేయనుగాక. తల విషయాలు మొత్తమా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, అవునయ్యా, మీ సన్నిధికి వచ్చిన మేము ఏదో మా జీవితంలో కొదువ కలిగి మీ దగ్గరకు వస్తున్నాము, కానీ ఆ కొదువ ఎలాగ తీర్చబడాలో, మా అవసరాలు ఎలాగ తీర్చబడాలో ఈరోజు బహాటంగా మాతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కొదువుని ఎలాగ తీర్చుకోవాలో అర్థం కాక నీ మీదను మా దైవ సేవకుల మీద మేము సనుక్కుంటూ ఉన్నాం ప్రభువా. వారు కాదు కానీ వారు మా పట్ల ఆశ కలిగి ఉన్నారు, కానీ ఆశ నిరర్థకం చేసుకుని మా స్థితిగతులేను ప్రభువా. మా స్థితిగతులు మార్చబడి మేము నూతనపరచబడి, నూతన మార్గములు నడిపించబడి, నూతన యెరూషలేము చేరు వరకు మీ మాటకు లోబడుతూ మా విశ్వాస జీవితంను స్థిరపరచబడుకుంటూ మా నీతికి తగినట్టుగా మేము బ్రతుకుతూ నీతిమంతుడని మేము వెంబడించే కృప మాకు దయచేయమని, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మేము స్థిరపరచబడి, బలపరచబడి, మీ ప్రతి ఆశీర్వాదానికి అర్హులుగా మార్చమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రభా బలపరిచి, భద్రపరిచి, మీ నీతికి వారసులు చేసి మరి ప్రతి అవసరం మీ నామమును తీర్చమని, ఏ బిడ్డ కూడా అసంతృప్తి కలిగి ఉండకుండా తృప్తి కలిగిన వారై మీకు నమ్మకస్తులు జీవించి కృప దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము
మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదలైన కృప రాకడ వరకు తోడుగా ఉంటూ మన నీతిని బలపరచబడుకుంటూ ఆయనకు నమ్మకంగా జీవించి అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ అనేక మందికి ప్రభు యొక్క మార్గాన్ని చూపించి మార్గదర్శకులంగా ఉంటూ ఆయన నీతికి వారసులంగా బ్రతికే కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.